జూనియర్ ఎన్టీఆర్ రాజకీయానికి వస్తే మళ్ళీ ఎన్టీ రామారావు వస్తాడు అనేది మేము అనుకుంటున్నాం, కానీ ఆయన రాజకీయాలకి ఆయన వస్తలేడు. ఆయన సేమ్ ఎన్టీ రామారావు లెక్కనే. ఒకసారి హుజరాబాద్ లో మాట్లాడిన మాటలు కమలాపూర్ లో మాట్లాడు మళ్ళీ అనుకూలంలో మాట్లాడు. అటువంటి మళ్ళా ఎన్టీ రామారావు కొడుకులు ఎవరికి కూడా రాలే, కానీ ఎన్టీ రామారావు మనవనికి ఆయన పూర్తి ఆయన మాటలు ఆయన వాయిస్ వచ్చేది. జూనియర్ ఎన్టీఆర్ అంటే రావాలంటారా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లో? రావాలి, వస్తేనే ఎన్టీఆర్ పేరు ఇంకా పూర్తిగా నిలబెడతాడు అనేది పూర్తి నమ్మకం. మళ్ళీ ఎన్టీఆర్ అనుకుంటాం, మళ్ళీ తాత పేరు నిలబెడతాడు. ఆ వాయిస్, ఆ నడక, యాక్షన్ బాలకృష్ణకు గానీ అంత వాయిస్ ఎవరికి రాదు. ఆయన కడుపులో పుట్టిన వాళ్ళకి రాకుండా మనవనికి తాత సొమ్ము మనవలకు వారస అన్నట్టు వారసత్వం ఉండొచ్చు, అంతే. కానీ అది ఎప్పుడు పూర్తి అవుతుంది అనేది అది దేవుడు నిర్ణయిస్తుంది, అది మన చేతిలో లేదు. నేను అనుకున్నా తెలంగాణ ఆంధ్ర విడిపోయేటప్పుడు తెలంగాణకు జూనియర్ ఎన్టీఆర్ ను ఇక్కడ అప్పచెప్తే ఆయన పుట్టింది హైదరాబాద్ లో కనుక, తెలంగాణలో కనుక అంటే ఇక వాళ్ళ కుటుంబ వ్యవస్థలు ఎట్లున్నాయో ఈయనకు సినిమా ఫీల్డ్లో పోయి రాజకీయం మీద ఇష్టం ఉందా లేదా మనకు తెలియదు.